హ్యాపీ బర్త్డే. హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా బర్త్డే వీడియో అనేది మీ ఫొటోస్తో ఇలా ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన వీడియో అనే ఆప్షన్లో నేను మీకు ఒక టెంప్లెట్ వీడియో లింక్ ఇస్తాను. సో దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ బ్లాంక్ అనే ఆప్షన్ని సెకండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాతకి ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ బ్లాంక్ టెంప్లెట్ని క్లిక్ చేసుకొని సో ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఒక 17 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా 17 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన మనకు బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వైట్ కలర్లో మారిపోతుంది. సో ఇలా చేంజ్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ పైన మనకు మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో నేను మీకు సాంగ్ లింక్ కూడా ఇస్తాను. సాంగ్ డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. సో నేను సాంగ్ అయితే కనుక యాడ్ చేసుకున్నాను. 17 సెకండ్సే ఉంటుంది సాంగ్ కూడా. ఇలా సాంగ్ అనేది యాడ్ చేసిన తర్వాతకి ఆ సాంగ్ని క్లిక్ చేసుకొని పైన బీట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో నేను చెప్పిన కాడలో బీట్ మార్క్స్ అనేవి యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు 3.2 సెకండ్స్ కాడ ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకోండి. 3.2 కాడ ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి సో నెక్స్ట్ 5.9 కాడ ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ 8.5 కాడ ఒక బీట్ మార్క్ యాడ్ చేసుకోండి. తర్వాత 11.2 కాడ ఒక బీట్ మార్క్, అదేవిధంగా 14 సెకండ్స్ కాడ ఒక బీట్ మార్క్. సో ఇలా నేను చెప్పిన చోటల్లో మీరు బీట్ మార్క్ అయితే కనుక యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇలా ట్యాప్ చేసిన తర్వాతకి సో ఇక్కడ మనకు మన ఫస్ట్ వీడియో టెంప్లెట్ ఎక్కడైతే ఎండ్ అవుతుంది సో మనకు ఆ ఫస్ట్ యాడ్ చేసుకున్న వీడియో టెంప్లెట్ ఉంది కదా, సో అది 2 సెకండ్స్ కాడ ఎండ్ అయిపోతుంది. సో ఆ ఎండ్ అయ్యే దగ్గర ఇలా వైట్ని ఉంచేసుకొని ఇక్కడ పైన మనకు పిఐపి అనే ఆప్షన్ చూడండి. సో ఆ పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఫోటో అనే ఆప్షన్లోకి వచ్చేసి మీరు ఫస్ట్ ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సో ఇలా ఫోటోని ఇలా జూమ్ చేసుకోండి. ఇలా సో నేను ఏ విధంగా అయితే జూమ్ చేస్తున్నానో సో ఆ విధంగా ఇలా జూమ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకుని కావాలంటే కొద్ది కిందిగానే సెట్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్నాక ఈ యొక్క ఫోటోని మనము ఫస్ట్ బీట్ మార్క్ మనం ఎక్కడ ఇచ్చాం 3.2 కాడ కదా, సో ఇలా 3.2 కాడనే ఆ ఫోటో కట్ అయ్యేలా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా సో ఎగ్జాక్ట్గా 3.2 కాడ ఫస్ట్ ఫోటో అనేది కట్ అవ్వాలి. కావాలంటే కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకోండి. సో ఓకే, ఇలా కట్ అయిన తర్వాతకి ఈ యొక్క ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి, ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ ఫోటోని ఇలా జూమ్ చేసుకోండి. ఇలా సో ఆ ఫోటోని ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ ఆ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో వైట్ ఉంచేసుకొని లాస్ట్లో గ్రాప్ ఆప్షన్లో ఇక్కడ మనకు కింద నుంచి థర్డ్ వన్ గ్రాప్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఊగుతూ ఉంటుంది ఫోటో అనేది మనకు. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సేమ్ మళ్ళీ మనకు ఆ ఫోటో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఇలా వైట్ చేసుకొని మళ్ళీ పిఐపి అనే ఆప్షన్లోకి వచ్చేసి నేను మీకు ఒక షాడో ఇమేజ్ లింక్ ఇస్తాను, దీన్ని ఇలా అప్లై చేసుకోండి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాతకి సేమ్ దీన్ని కూడా మన ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడనే స్ప్లిట్ చేసుకొని కట్ అయ్యేలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాతకి సేమ్ ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఆ షాడో ఉంది కదా, సో ఆ షాడో ఇమేజ్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పైన మనకు బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని అందులో మల్టిప్లైని సెలెక్ట్ చేసుకుంటే చూడండి మనకు ఫోటో అనేది ఈ విధంగా ఇన్సర్ట్ అయిపోతుంది. అందులో ఇలా ఇన్సర్ట్ చేసుకోండి. సో షాడో అనేది ఇలా ఫోటో పైన విధంగా యాడ్ చేసుకోవాలి. మీకు ఫోటో ఏమైనా జూమ్ తక్కువ చేసుకోవాలనుకున్న కీ ఫ్రేమ్స్ దగ్గర మాత్రమే తక్కువ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి మనకు ఆటోమేటిక్గా ఫోటో అనేది యాడ్ అయిపోయింది. సో దీని మీద మనకు హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ రావాలి కదా, సో మనకి ఈ ఫొటోస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకోండి. సో మనకు ఫొటోస్ అనేవి ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ నేను ఫస్ట్ హ్యాపీ అనేసి రాస్తున్నాను. సో ఈ విధంగా రాసిన తర్వాతకి కలర్ అనే ఆప్షన్లోకి వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ గ్లో అనే ఆప్షన్లో సెకండ్ గ్లోని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఫాంట్ అనే ఆప్షన్లో నేను ఇక్కడ కర్సివ్లో ఉన్న ఫాంట్ని సెలెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా లాస్ట్లో యానిమేషన్ ఆప్షన్లో యానిమేషన్ ఏమి ఇవ్వకండి, నన్ను ఇచ్చేసుకోండి. ఇన్ కానీ అవుట్ కానీ యానిమేషన్ అనేది అవుట్ ఇచ్చేసుకోండి, ఏమి ఇవ్వకండి. సో ఇవ్వకుండా సో ఆ టెక్స్ట్ ఇలా కింద అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మనకు ఆ టెక్స్ట్ ఎక్కడ ఎండ్ అవ్వాలి, మన ఫోటో ఎండ్ అయ్యి కానీ అంటే 3.2 సెకండ్స్ కానీ ఫోటో ఎండ్ అవుతుంది, కానీ టెక్స్ట్ కూడా ఎగ్జాక్ట్గా అక్కడే ఎండ్ అయిపోవాలి.
సేమ్ ఇదే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. సో ఇలా కాపీ చేసుకున్న టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇలా కింది తెచ్చుకోండి. సో కింది తెచ్చుకున్నాక ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని హ్యాపీ అనేసి రాసిన నెక్స్ట్ బర్త్డే అనేసి టైప్ చేసుకోండి. సో టైప్ చేసుకున్నాక కలర్ అనే ఆప్షన్లోకి వచ్చేసి నేను ఇక్కడ మీకు నచ్చిన ఒక కలర్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి. నేను పింక్ కలర్ అనేది కనుక యాడ్ చేశాను. సో తర్వాత ఇక్కడ బార్డర్ వచ్చేసి నేను వైట్ కలర్ బార్డర్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాతకి నెక్స్ట్ గ్లోని ఆఫ్ చేస్తున్నాను. గ్లో ఇవ్వట్లేదు దీనికి. సో షాడో అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి షాడో అనేది వైట్ కలర్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను. సో గ్లో అనేది ఆఫ్ చేశాను. సో తర్వాత ఫాంట్ ఆప్షన్లోకి వచ్చేసి కొంచెం క్యాపిటల్ లెటర్స్ ఉన్న ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ బీబాస్ అనే ఫాంట్ని యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసుకున్నాక యానిమేషన్ అయితే నన్ను అనేది చేసుకోండి, ఏమి ఇవ్వకండి యానిమేషన్ అయితే కనుక. సో మీకు ఆ టెక్స్ట్ కొంచెం జూమ్ తక్కువగా అనుకుంటే ఇలా జూమ్ తక్కువ చేసుకుంటే మనకు హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ అది కనుక యాడ్ అయిపోయింది. సో ఇందులో ఒక ఫస్ట్ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో చూడండి ఫస్ట్ టెక్స్ట్ ఒక స్టార్టింగ్లో కీ ఫ్రేమ్, కొంచెం డిస్టెన్స్లో ఇంకొక కీ ఫ్రేమ్, ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి సో అందులో ఒక టెక్స్ట్ చూడండి ఇలా పై జరుపుకోండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ ఇటు సైడ్ జరుపుకోండి. ఇలా సైడ్ జరుపుకొని చూడండి మనకి ఇలా ఈ విధంగా యానిమేషన్ వస్తుంది. గ్రాఫ్ వచ్చేసి కింద నుంచి సెకండ్ గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని సేమ్ అదే పొజిషన్లో 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ రివర్స్ తీసుకెళ్ళండి ఇలా. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ తీసుకెళ్తే రెండు కూడా మనకి ఇలా ఆపోజిట్లో వస్తాయి. గ్రాఫ్ వచ్చేసి కింద నుంచి సెకండ్ గ్రాఫ్ రెండింటికి ఒకటే ఇచ్చేసుకోండి. గ్రాఫ్ చూడండి ఇలా రెండు కూడా ఇలా మనకు రివర్స్లో వస్తూ ఉంటాయి. సో చూడటానికి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనకు హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మనకు ఆ టెక్స్ట్ ఎక్కడ ఎండ్ అవుతుంది 3.2 సెకండ్స్ కానీ కదా. సో అక్కడనే ఇలా వైట్ నుంచేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ పిఐపి మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనము ఫస్ట్ ఒక ఇమేజ్ని యాడ్ చేసుకోండి. ఇలా ఒక ఇమేజ్ని యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఈ యొక్క ఇమేజ్ని ఎప్పుడైనా చూడండి ఇమేజ్ వెనకాల ఇలా కింద యాడ్ చేసుకోవాలి. సో పైన యాడ్ చేసుకోకూడదు, ఇలా కిందనే ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక క్రాప్ ఆప్షన్లోకి వచ్చేసి కొద్దిగా క్రాప్ చేసుకోండి. ఇదే సో మనకు మూవింగ్ అవ్వాలి కాబట్టి ఇలా క్రాప్ చేసుకోవాలి. సో ఇలా క్రాప్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుని లైట్గా ఇలా జూమ్ చేసుకొని సో ఈ యొక్క ఫోటోని పైన ఇలా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాతకి ఈ ఫోటో నెక్స్ట్ మనకు బీట్ మార్క్ ఎక్కడైతే ఉంచామో అక్కడ కట్ అయ్యేలా కట్ చేసుకోవాలి. చూడండి సో అక్కడ కట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ అక్కడ కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాతకి సో ఫస్ట్ ఒక ఫోటో కంప్లీట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనం ఇంకొక ఫోటో కూడా యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే ప్లేస్లో ఫోటో స్టార్టింగ్ దగ్గర వైట్ చేసుకొని ఇప్పుడు సెకండ్ ఫోటోని కూడా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక సేమ్ దీన్ని కూడా కింది తెచ్చుకోండి, పైన యాడ్ చేసుకోవద్దు ఇలా. సో కింద యాడ్ కావాలి చూడండి ఇలా. సో ఒకదాని తర్వాత ఇలా కింద అయితే కనుక ఇలా యాడ్ చేసుకోండి ఇలా. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఈ ఫోటోని కూడా మనం క్రాప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. క్రాప్ ఆప్షన్లోకి వచ్చేసి చూడండి సో పైన కొద్దిగా గ్యాప్ ఉంది కాబట్టి పైన కొంచెం క్రాప్ చేస్తున్నాను, కింద కూడా కొద్దిగా క్రాప్ చేస్తున్నాను. ఇలా క్రాప్ చేసుకున్నాక ఇలా జూమ్ చేసుకొని సో రెండింటి మధ్య కూడా సెంటర్లో యాడ్ అయ్యాలి. రెండు కూడా ఫోటోస్ సెంటర్లో ఉండాలి. రెండింటి మధ్యలో కొంచెం లైట్గా ఒక డిస్టెన్స్ వైట్ లైన్ బార్డర్ వచ్చేలా కొంచెం డిస్టెన్స్ ఇచ్చేసుకోండి లైట్గా. సో లైట్గా ఉండాలి. సో ఇలా నేను డిస్టెన్స్ అయితే కొంచెం ఇచ్చేసుకున్నాను. ఇలా ఇచ్చేసుకున్న తర్వాతకి ఈ ఫోటో కూడా మనకు నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడనే ఎండ్ అవ్వాలి. రెండు ఫోటోస్ కూడా ఒకే దగ్గర ఎండ్ అయిపోవాలి. సో పైన మనకు చూడండి స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకొని డిలీట్ చేసుకుని చూడండి రెండు కూడా ఒకే దగ్గర ఎండ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలా ఎండ్ చేసుకున్నాక ఈ ఫోటోస్కి కూడా మనం మూవింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇందులో ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం డిస్టెన్స్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి సో ఆ ఫోటోని ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి ఇలా. సో లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే రైట్ సైడ్లో రెడ్ లైన్ వస్తుంది. సో అంతవరకు ఇలా జరుపుకున్న తర్వాతకి సేమ్ అదే ఫోటో ఎండ్లో థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ ఫోటోని ఇలా రైట్ సైడ్కి జరుపుకోండి ఇలా. ఇలా రైట్ సైడ్ జరుపుకుంటే మనకి ఇలా చూడండి ఫోటో అనేది ఈ విధంగా మూవింగ్ అవుతుంది. సేమ్ అదే విధంగా సెకండ్ ఫోటో కూడా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం డిస్టెన్స్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ ఫోటోని ఇప్పుడు మనం రైట్ సైడ్ జరుపుకోండి ఇలా. ఇలా రైట్ సైడ్ జరుపుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకు రెడ్ లైన్ వస్తుంది. ఇలా జరుపుకున్నాక ఆ ఫోటో ఎండ్లో కూడా మనకు చూడండి థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటోని ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి ఇలా. ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే మనకు రెండు కూడా పైన ఫోటో కింద ఫోటో రెండు రివర్స్లో మూవింగ్ అవుతూ ఉంటాయి చూడండి. ఇలా రివర్స్లో మూవింగ్ అవ్వాలి. సో చూడండి ఇప్పుడు రివర్స్లో అయితే కానీ మూవింగ్ అవుతున్నాయి. సో మీకు అర్థం కాకపోతే నేను ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. సో ఇంకొక కూడా యాడ్ చేసి చూపిస్తాను. సో ఈ ఫోటోస్ మనకి ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్ నుంచేసుకొని మళ్ళీ సేమ్ పిఐపి అనే ఆప్షన్లోకి వచ్చేసి మళ్ళీ సేమ్ ఇప్పుడు మూడు ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. సో నేను చూడండి ఇలా క్రాప్ చేసుకొని ఇక్కడ మనకు క్రాప్ అనే ఆప్షన్లోకి వచ్చేసి కొద్దిగా క్రాప్ చేసుకోండి. మనకు 3 ఫోటోస్ యాడ్ కావాలి. ఇందాక 2 యాడ్ చేస్తాం కదా, ఇప్పుడు మనం 3 ఫోటోస్ యాడ్ కావాలి కాబట్టి ఇలా క్రాప్ చేసుకొని 3 ఫోటోస్ కూడా ఇలా ఎగ్జాక్ట్గా అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలా సెట్ చేసుకోవాలి.
సో విధంగా యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ బీట్ మార్క్ మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుంది వస్తుందో అక్కడ కట్టేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేసాం కదా, సో నెక్స్ట్ మనం సెకండ్ ఫోటో కూడా యాడ్ చేద్దాం. చూడండి, సో ఆ ఫోటో స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్లో చేసుకొని, సో నేను ఇంకొక సెకండ్ ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మీరు ఇంకొక సెకండ్ ఫోటో కూడా యాడ్ చేసుకోండి, ఇలా రొటేషన్ చేసుకొని, సో కావాలి దీన్ని కూడా క్రాప్ చేసుకోండి. అన్నింటికి కొంచెం క్రాప్ చేసుకోవాలి కంపల్సరీ, సో అప్పుడే మనకు అన్ని కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ మనం థర్డ్ ఫోటో కూడా అయితే యాడ్ చేద్దాం, తర్వాత అన్ని కూడా ఒకటేసారి క్రాప్ చేసుకోవచ్చు. సో నేను చూడండి ఇంకొక థర్డ్ ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన కొన్ని థర్డ్ ఫోటోస్ కూడా ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మనకు మొత్తం 3 ఫోటోస్ కూడా ఒకటే లేయర్ మీద యాడ్ అయిపోయినాయి. సో యాడ్ చేసుకొని సేమ్ అన్నీ కూడా నెక్స్ట్ బీట్ మార్క్ కాడ కట్టేలా కట్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాతకి సో ఇందులో మనకు ఏదైనా క్రాప్ అన్నీ కూడా మనకు ఈక్వల్గా రావాలి. సో సైజ్ ఈక్వల్గా రావాలి. ఫోటోకి మధ్యలో లైట్గా ఒక వైట్ లైన్ బార్డర్ తిరిగా రావాలి. చూడండి ఇంకొంచెం క్రాప్ చేస్తున్నాను అన్నీ కూడా. సో ఫోటో మధ్యలో మనకు లైట్గా ఒక వైట్ లైన్ బార్డర్ అనేది చిన్నగా రావాలన్నట్టు. సో నేను అన్నింటి కూర్చొని కొద్దిగా క్రాప్ చేస్తున్నాను ఇలా. సో మీరు క్రాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న క్వాలిటీ కొంచెం జూమ్ చేసుకోండి, ఫొటోస్ ప్రాబ్లం ఏమి ఉండదు. సో క్వాలిటీ ఇలా కొంచెం జూమ్ చేసుకోండి. సో ఫోటో మధ్యలో కొద్దిగా లైట్గా కొంచెం వైట్ లైన్ బార్డర్ టైప్లో కొద్దిగా గ్యాప్ ఉండాలన్నట్టు. సేమ్ అదే విధంగా కింద ఫోటో కూడా కొంచెం జూమ్ చేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చేసుకొని చూడండి ఇలా. సో విధంగా యాడ్ చేసుకుని ఇప్పుడు చూడండి మనకు 3 ఫోటోస్ కూడా యాడ్ అయిపోయినాయి కదా. సో ఇందులో నేను ఫస్ట్ ఒక ఫోటోని క్లిక్ చేసుకొని యానిమేషన్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇందులో ఒక ఫోటోని క్లిక్ చేసుకోండి. సో మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి. సో ఇందులో ఒక ఫోటోని ఫస్ట్ క్లిక్ చేసుకోండి ఇందులో. సో అన్నీ కూడా ఫస్ట్ ఈక్వల్గా యాడ్ చేసుకున్నాక ఫస్ట్ ఒక ఫోటోని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ కొంచెం డిస్టెన్స్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఆ ఫోటోని మీరు ఇలా చూడండి, లెఫ్ట్ సైడ్ జరుపుకుంటేనేమో రైట్ సైడ్ రెడ్ లైన్ వస్తుంది, లేదు మీకు రైట్ సైడ్ జరుపుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్లో రెడ్ లైన్ వస్తుంది చూడండి ఇలా. సో ఆ రెడ్ లైన్ వచ్చే వరకు ఇలా జరుపుకోవాలి. ఇలా జరుపుకున్న తర్వాతకి మనకి ఇలా చూడండి రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. ఇలా మూవింగ్ అయినాక ఆ ఫోటో ఎండ్లో థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇలా లెఫ్ట్కి జరుపుకుంటే మనకు అది చూడండి ఇలా రైట్ సైడ్ నుంచి వచ్చేసి రైట్ సైడ్కే మూవింగ్ అవుతూ ఉంటుంది. సో మనం పైన ఫోటో ఏ విధంగా అయితే ఇచ్చామో సేమ్ కింద ఫోటో కూడా అదే విధంగా మూవింగ్ యాడ్ చేసుకోవాలి. సో రెండింటికి సేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ కొంచెం డిస్టెన్స్ ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని సో చూడండి ఇలా రైట్ సైడ్కి ఇచ్చేసుకుంటే మనకి ఇలా లెఫ్ట్ సైడ్లో రెడ్ లైన్ వస్తుంది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాతకి సేమ్ ఇప్పుడు ఆ ఫోటో ఎండ్లో మన థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని మన సేమ్ లెఫ్ట్కి ఇచ్చేసుకుంటే పైనది కిందది రెండు కూడా ఒకే డైరెక్షన్లో మూవింగ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మిడిల్ మాత్రమే డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. సో చూడండి రెండు కూడా ఒకే విధంగా మూవింగ్ అవుతుంది. ఇప్పుడు మిడిల్ ఫోటో ఉంది కదా, సేమ్ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ కొంచెం డిస్టెన్స్లో కూడా ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ ఫోటోని ఇలా నేను లెఫ్ట్కి ఇచ్చేస్తాను. లెఫ్ట్కి ఇస్తే రెడ్ లైన్ వచ్చింది చూడండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక ఫోటో ఎండ్లో మన థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని లైట్గా ఇలా రైట్ సైడ్ జరుపుకుంటే కనుక మనకు చూడండి మిడిల్ ఫోటో ఒక డైరెక్షన్లో పోతుంది, పైనది కిందది రెండు కూడా ఒక డైరెక్షన్లో మూవింగ్ అవుతూ ఉంటాయి చూడండి. సో చూసారు కదా ఈ విధంగా మూవింగ్ అవుతూ ఉంటాయి. సో 3 ఫోటోస్ కూడా యాడ్ అయినాయి కదా. సో నెక్స్ట్ కూడా మళ్ళీ 3 ఫోటోస్ యాడ్ చేసుకోండి. చూడండి నెక్స్ట్ కూడా నేను మళ్ళీ ఒక 3 ఫోటోస్ రివర్స్ డైరెక్షన్లో యాడ్ చేశాను. సో మళ్ళీ 3 ఫోటోస్ తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ కూడా యాడ్ చేశాను సేమ్ ప్రాసెస్లో. తర్వాత 14 సెకండ్స్ కాడ మళ్ళీ సేమ్ 14 సెకండ్స్ దగ్గర వైట్ నుంచి చేసుకొని పిఐపి అనే ఆప్షన్లోకి వచ్చేసి సింగిల్ ఫోటో యాడ్ చేసుకోవాలి. లాస్ట్ కాబట్టి సింగిల్ ఫోటోని యాడ్ చేసుకోవాలి 14 సెకండ్స్ కాడ. చూడండి సింగిల్ ఫోటో ఒకటైతే యాడ్ చేశాను. సో యాడ్ చేసుకుని ఫుల్గా జూమ్ చేసుకొని 17 సెకండ్స్ అంటే లాస్ట్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా. సో లాస్ట్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు యానిమేషన్ ఆప్షన్లో కాంబో అనే యానిమేషన్లో ఇందులో మనకు చాలా యానిమేషన్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన ఒక యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు టోటల్ వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ ఇలా చిటికి వస్తుంది, తర్వాత చూడండి ఇలా హ్యాపీ బర్త్డే టెక్స్ట్ వస్తుంది, తర్వాత 2 ఫోటోస్ వస్తాయి, తర్వాత 3 ఫోటోస్ వస్తూ ఉంటాయి. ఇవి కంప్లీట్ కాగానే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 3 ఫోటోస్ వస్తూ ఉంటాయి, తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ వచ్చేసి లాస్ట్లో మనకు సింగిల్ ఫోటో వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం కూడా మీరు ఎడిట్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం కూడా లాస్ట్ వరకు ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ రైట్ టిక్ ఉంది కదా, సో ఆ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే మీకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్